ఇది భోగి పండుగ రోజండి. మేము భోగి పండుగ ఎలా జరుపుకున్నామో జస్ట్ చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే పెట్టానండి. ఇది మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అండి. ఇలా చూస్తే నాకు విలేజ్ ఫీల్ వచ్చింది ఈ భోగి పండుగ రోజు. అందుకే నేను ఈ వీడియో తీసి క్లిప్పింగ్ పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. భోగిమంట అండి, మా అపార్ట్మెంట్ ముందు భోగిమంట వేశారు. ఇంకా ఈ భోగిమంట అంతా అయిపోయిన తర్వాత ఇలా గిన్నెలో నీళ్ళు వేడి చేసుకుంటున్నారండి స్నానాలు చేయడానికి. ఇవి అయితే వాచ్మెన్ వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు. భోగి పండుగ రోజైతే మేము అభ్యంగ స్నానం అంటారు కదండి, తలస్నానం చేస్తాము. ఆ రోజైతే ఇలా 5 రేగ్గాయలు అయితే వేసుకుని తలస్నానం చేస్తామండి. భోగి పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు 2 రోజులు కడప పైన అయితే గొబ్బెమ్మలు పెడతామండి. నాకైతే ఆవుపేడ ప్రజెంట్ దొరకలేదు. నవధాన్యాలు, బంతి పువ్వులు అనే కాదు, ఏ పూలు ఉంటే ఆ పువ్వులు, నవధాన్యాలు, రేగ్గాయలు, చిక్కుడుకాయలు అయితే కడపకైతే పెడతారండి. ఒక గొబ్బెమ్మలు లేవు కానీ మిగతాయన్నీ పెట్టానండి. ఇంకా ఆవు పేడతో అయితే గొబ్బెమ్మలు చేసి వాటిపైన గరిక పెట్టి అయితే పెడతారు. ఇంకా మామూలుగా ఆ రోజు అయితే గీట్ల ముగ్గులు వేస్తారు. అవి అయితే నాకు రావు, నాకు వచ్చినట్టు వేశాను. ఇంకా అందరం స్నానాలు అయిపోయి దేవుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు భోగి పండుగ రోజు అయితే తలస్నానం అయిపోయిన తర్వాత సకినప్పాలు తింటామండి. ఇంకా మా పిల్లలకి అలాగే సకినప్పాలు తినమని ఇచ్చాను. ఇద్దరు కూర్చొని తింటున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా టెర్రస్ పైకి వెళ్ళామండి. ఇంకా అందరం తలస్నానాలు చేసాం కదా జుట్టారడానికి. ఇంకా మా పెద్దమ్మాయికి అయితే కొంచెం ఫీవర్ వచ్చిండే ఆ రోజు. పైన ఎండకి కూర్చుంటే బాగుంటుంది కదా అని అయితే వెళ్ళాము. చూసారు కదండి, మార్నింగ్ అయితే ఎంత ఫాగీగా ఉందో వెదరు. ఇంకా న్యాచురల్గా అయితే జుట్టు ఆరబెట్టుకోవడానికి పైకి వెళ్ళామండి. ఈ మధ్య ఊకే డ్రయర్ యూజ్ చేయడమే అవుతుంది హడావుడిగా. ఇవేమో పంట బియ్యం అండి. మేము మా చెల్లి వాళ్ళ అత్తగారి వాళ్ళ ఊరు నుంచి తెప్పించుకున్నాము. ఇవైతే ఒకే రకంగా ఉంటాయి కదా పంటవి. షాప్లో అయితే అవి ఇవి మిక్స్ అవుతాయని ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే తెప్పించుకుంటామండి పంట బియ్యము. ఇంకా ఈ సంక్రాంతికి అయితే మాకు 4 రోజుల ముందే వచ్చాయండి. ఈ బియ్యం అనేవి మాకు ఇంకా ఇంత బ్యాగ్ ఉన్నది కూడా మేము ముందే తెప్పించుకున్నాము. ఎందుకంటే ఇంట్లో బియ్యం అనేవి ఎప్పుడు నిండుకోవద్దండి. నిండుకోక ముందుగానే ఇంట్లో అయితే తెప్పించి పెట్టుకుంటాం. ఎప్పుడు పొంగల్ చేసుకుంటారండి భోగి పండుగకి. కొంచెం పప్పు బెల్లం వేసి చేసుకుంటారు. అలాగే నేను కూడా పొంగల్ చేద్దామని అయితే కొత్త బియ్యం తీయమన్నాను. ఇంకా బ్యాగులన్నీ ఎందుకు తీయడమని కొంచెం ఎడ్జి కట్ చేసి అయితే రైస్ తీస్తున్నారు. పొంగల్ అయితే నైవేద్యంగా చేస్తామండి. నేనైతే ఎప్పుడు చేసేలానే చేస్తానండి. కొంచెం పెసరపప్పు బెల్లం వేసి చేస్తాను. ఈ రైస్ అయితే చాలా బాగా వచ్చాయండి. మేము ఎప్పుడు వేసుకున్నా కూడా, ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అటు సైడ్ నుంచి వేసుకున్న, ఇటు సైడ్ నుండి వేసినా కూడా నవత ట్రాన్స్పోర్ట్లో వేస్తామండి. డ్యామేజ్ లేకుండా అయితే బాగానే వస్తాయి. ఇంకా ఈ భోగి రోజు అయితే వంకాయ చిక్కుడుకాయ కలిపి కర్రీ చేసుకుంటామండి మేమైతే. అలాగే ఇక్కడ నేను వంకాయ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఒక పక్కనేమో ఇంకా పొంగల్ చేస్తున్నానండి. ఇంకా ఆ రోజైతే కొంచెం హడావుడిగానే అయిపోయిందండి. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ పిలిచారు ఈవినింగ్ బొమ్మల కొలువు ఉందని. ఇంకా అలాగే మా అపార్ట్మెంట్లో కూడా పిల్లలకి అవి భోగి పళ్ళు పోస్తున్నారు. ఇంకా వెళ్ళడం రావడం వంట చేయడం ఇదే సరిపోయిందండి ఆ రోజైతే. భోగి రోజు అయితే అందరూ భోగి మంటలు వేసుకొని పాత వస్తువులు కూడా వేస్తూ ఉంటారు. అలాగే ఆవు పిడకలు అవి కూడా వేస్తూ ఉంటారు. మనలోని చెడుని పాత వస్తువుల రూపంలో కాల్చివేసి మంచికి స్వాగతం చెప్పడమే భోగి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. భోగి మంట యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా పల్లెటూరులోకి వెళ్ళిన వాళ్ళైతే చెప్పక్కర్లేదండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగని. పైగా సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు ఉంటుంది కదండి. పెద్ద పండుగ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా విలేజ్లో ఉంటే అయితే లాస్ట్ ఇయర్ మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మా పిల్లలకి ఎద్దుల బండి అది తెప్పించి. ఇక్కడైతే నాకు ఇది స్వీట్ అన్నం అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికీ ఈ భోగి భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ బాయ్ అండి.